నువ్వు వెళ్ళినటువంటి నీ బంధువుల మధ్యలో నీ ప్రత్యేకత, నీ క్రమశిక్షణ, నీలో మార్పు వాళ్ళు చూస్తే నువ్వే సువార్త చెప్పకుండా ఒక సజీవమైన పత్రికగా తిరగాలి. నువ్వు ఒక సజీవమైన పత్రికగా ఉండాలి నువ్వు. అంతేగాని నువ్వు వెళ్తున్నప్పుడు చదువుతారు వాళ్ళు. నువ్వే ఏ పత్రిక చెప్పండి? సజీవమైన నడుస్తున్న పత్రికని. నిన్ను చూడగానే నువ్వు మారావంట, చర్చికి వెళ్తున్నావంట, బాప్తిసం పొందావట, ఈమెలో ఈయనలో ఎంత మార్పు వచ్చింది, వీరి గురించి మన బంధువుల్లో సాక్ష్యం ఏమిటి, మన కుటుంబాల్లో సాక్ష్యం ఏమిటని ఒక్కసారి నీ పత్రికను చదివేస్తారు వాళ్ళు. పత్రికలో ఉంది అసలైన విషయం. నిన్ను చదవరనుకుంటున్నావా? నీ పేట చదివి నీ బంధువులు చదువుతారు, నీ రక్త సంబంధులు నిన్ను చదువుతారు. నువ్వు అనుకున్నట్లే ఉండదు. నువ్వు ఎవరివో, నీలో ఏముందో ప్రజలు చదువుతారు. అక్కడ కరెక్ట్గా ఉంటే నడుస్తున్న సువార్త పత్రికగా నువ్వు మారాలి. నిన్ను చూసి ప్రజలు మార్చబడాలి. నీ సాక్ష్యమిని ప్రజలు ప్రభువు దగ్గరికి రావాలి. అందుకైనా నువ్వు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాలి.